హాయ్ హలో ఎంవీస్కు స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ కన్నడ బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది, నిన్న ఇవాల్టి పరిణామక్రమాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్కు కొత్త కెప్టెన్ ఎంపికయ్యారు. అలాగే బిగ్ బాస్ హౌస్లోన ఉత్తమ ప్లేయర్ అండ్ వరస్ట్ ప్లేయర్ని కూడా సభ్యులు నిర్ణయించేశారు. ఉత్తమ ప్లేయర్కు అవార్డు ఇచ్చారు, వరస్ట్ ప్లేయర్ని జైలుకు పంపించేశారు. ఇది సూక్ష్మంగా చెప్పేటువంటి విషయాలు. అంటే ఈ పరిణామ క్రమాలను రావడానికి వివిధ రకాలైనటువంటి టాస్క్లు కూడా ఇచ్చారు. సో ఈ విషయాలన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అంతకుముందు తమరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ ఛానల్లోన కన్నడ బిగ్ బాస్ గురించి నేను డీటెయిల్గా చెప్పడానికి ఒక రకంగా సాహసం. ఇది కారణం ఏంటంటే కన్నడ బిగ్ బాస్ చూస్తున్నటువంటి తెలుగు వచ్చినటువంటి ఆడియన్స్కు ఇది కాస్త నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మన తెలుగు ప్రేక్షకులకు కూడా పక్కింటిలో ఏం జరుగుతుంది, మన ఇంట్లో ఏం జరుగుతుంది కూడా మనకు తెలుసు. పక్కింటిలో ఏం జరుగుతుంది, అక్కడ ఆసక్తికరంగా ఏం జరుగుతుంది అన్న విషయాలు అందిస్తే బాగుంటుందేమో అన్న ఆలోచనతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. తమరు దయచేసి ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇక కమింగ్ టు ది పాయింట్, ఇవాళ బిగ్ బాస్ హౌస్లోన జరిగిన పరిణామక్రమాలు చూసుకుంటే చాలా 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 చిత్రాతి విచిత్రాలు జరిగాయి. అదేంటి అంటే ఎవరి ఒకరు దురదృష్టం మరొకరికి అదృష్టంగా మారిపోయింది. ఒకరు కొన్ని కారణాలతో తామేదో అనుకొని మనసులో ఏవేవో ఊహించుకొని చేతికి అందినటువంటి అవకాశాన్ని నా కొద్ది అవకాశం అని చెప్పి ఒక మూలన కూర్చుంటే అసలు ఆ అవకాశం అందుకునేటువంటి అవకాశమే లేనటువంటి మరో హౌస్మేటు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని అక్కడ తన సత్తా ప్రదర్శించి అత్యుత్తమమైనటువంటి ఫలితాలు అందుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విశేషం. ఇది నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న వారికే కాదు, చూస్తున్న వారికి కూడా పెద్ద గుణపాఠం. మనం జీవితంలో చాలా చాలా వదులుకుంటుంటాం. కొన్ని మన అసంతృప్తుల వల్ల కావచ్చు, కొన్ని మన ద్వేషాల వల్ల కావచ్చు, మరికొన్ని మన అజ్ఞానాల వల్ల కావచ్చు. మనం వదులుకునే సమయంలోన ఆ అవకాశం ఎంత గొప్పదో మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం, ఈ అవకాశం ఫలానా కారణాల వద్ద నాకు వద్దంతే, అక్కడ కేజీ బంగారం వచ్చినా కూడా నాకు వద్దంతే అని మనం అనుకుంటాం. ఇది అనుకోవడానికి బాగుంటుంది. నీవు ఎవరిని ఊహించుకుని ఆ బంగారం వద్దనుకున్నావో ఆ వ్యక్తికి ఆ బంగారం దొరికేసిందనుకో, మనసులో నీకు మూలలో పురుగు తొలచడం మొదలు పెడుతుంది. అరే అనవసరంగా నేను ఈ అవకాశాన్ని వదులుకున్నానా అని. ఇప్పుడు నేను ఇంత చెప్తున్నది ఎవరి కోసం అంటే బిగ్ బాస్ హౌస్లోన మోక్షిత అండ్ గౌతమి వీళ్ళిద్దరి వ్యవహారం గురించే నేను మాట్లాడుతున్నాను. నిన్నటి ఎపిసోడ్లో కూడా చెప్పాను, మోక్షిత వర్సెస్ గౌతమి చాలా పెద్ద, అంటే గౌతమి ఒకటి కాదు, గౌతమి ఆ తర్వాత మంజు. సో వీళ్ళ ముగ్గురు ఈ ట్రయో గుంపులో జరిగినటువంటి విభేదాల కారణంగా మోక్షిత అన్యాయంగా తన ఆవేశానికి బలయ్యిందా, ఆమె ఇతరుల మోసానికి బలి కాలేదు, ఇతరుల వ్యూహానికి బలి కాలేదు, ఇతరుల గేమ్ ప్లాన్కు బలి కాలేదు. ఆమె బలైనది కేవలం తనలోని కోపానికి, తనలోని అసూయకు, తనలోని ఒక పంత పట్టింపుకు. వీటన్నిటి కారణంగా క్యాప్టెన్సీ గేమ్లో ఆడి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సినటువంటి ఒక మోక్షిత ఆ అదృష్టానికి దూరంగా ఉండిపోయి తన దురదృష్టాన్ని తానే కొని తెచ్చుకుంది. ఏ మంజు కోసమైతే, ఏ గౌతమి కోసమైతే వాళ్లను అడిగి నేను ఆ ఆట ఆడనని భీష్మించు కూర్చుందేవు, అదే గౌతమి అదృష్టం లేక అవకాశం లేక బయట ఊరికే కూర్చున్నది కాస్త మళ్ళీ రంగంలోకి వచ్చేసి క్యాప్టెన్సీ టాస్క్లో వచ్చేసి ఆ అవకాశాన్ని కాస్త అందిపుచ్చుకొని వీరోచితంగా పోరాడి తన తెలివితేటలంతా ప్రదర్శించి ఈ వారం ఈ హౌస్ క్యాప్టెన్ అయ్యింది. ఇది చాలా మిరాకిల్గా జరిగిందనమాట. అక్కడికి బిగ్ బాస్ నేను ఒక మాట అన్నారు, మోక్షిత మీరు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం చాలా 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 పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించినటువంటి ప్రతిఫలం కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది, కాస్త ఆలోచించండి అన్నా కూడా ఆమె లేదు బిగ్ బాస్, నేను ఎలాంటి పరిణామక్రమాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటారు. అన్నట్టుగానే
ఇప్పుడు ఆమె ఎదుర్కొంటూ ఉన్నారు. సో క్యాప్టెన్సీ టాస్క్లోన చివరి దశలోన శిశిర్ ఆ తర్వాత గౌతమి వీళ్ళిద్దరూ పోటీ పడతారు. పోటీ పడినప్పుడు అది ఒక చాలా టిపికల్ టాస్క్. ఏంటంటే ఒక పట్టి ఇలా స్పైరల్గా అలా నాగుపాములాగా అలా వేలాడుతూ ఉంటుంది. దానికి తాళ్ళు కట్టి ఉంటాయి. ఆ తాళ్ళకు ఒక లాగేటువంటి రిమోట్ ఉంటుంది, చెక్కలు ఉంటాయి. వాటిని లాగుతుంటే అది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. దాని లోపల బంతిని పెట్టి ఆ మూవ్ చేసి పక్కన ఉన్న బుట్టలో వేయాలి. 5 బంతులు ఎవరైతే వేస్తారో వాళ్ళు గెలుస్తారు, వాళ్ళే ఈ ఇంటికి క్యాప్టెన్ అవుతారు. ఈ టాస్క్లోన మొదటి 2 బంతులు ఎప్పుడైతే గౌతమి వేయగానే శశిర్ డిప్రెషన్కి లోనయ్యాడో, కన్ఫ్యూజన్ అయిపోయాడో, నేను ఈ ఆట ఆడలేని అనుకున్నాడో తెలియదు, కానీ క్రమంగా అతను చేతులెత్తేసింది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఆ టీం సభ్యులందరూ ఆయన్ని చీరప్ చేశారు. లేదు, నువ్వు ఆడగలవు, ప్రయత్నించని ఎంతమంది చెప్పినా కూడా అతను ఒక్క బంతిని కూడా బుట్టలోకి వేయలేకపోతారు. 5 బంతుల్ని గౌతమి చాలా అద్భుతంగా, నిజం చెప్పాలంటే ఆమె హ్యాండ్ కంట్రోల్ చాలా అద్భుతంగా ఉంది. కరెక్ట్గా ఇలా లాగినప్పుడు ఆ పట్టి ఇలా కదలడం, బంతి దానిపై నుంచి మూవ్ అయిపోయి బుట్టలో పడిపోవడం చాలా అద్భుతంగా, అంటే ఒక స్కిల్డ్ ప్లేయర్ లాగా ఆమె ఆడింది. చాలా సంయమనంతో ఆడింది, నవ్వుతూనే ఆడింది. ఆ ఆట ఆమె గెలిచేసి క్యాప్టెన్ అయిపోయింది. సో గౌతమి క్యాప్టెన్ అవుతుందని మోక్షిత కల్లో కూడా అనుకోలేదు. మోక్షిత క్యాప్టెన్సీ టాస్క్ నుంచి బయటకు వస్తుందని గౌతమి కూడా అనుకోలేదు. గౌతమే కాదు, ప్రేక్షకులు కూడా అనుకోలేదు. అనుకోని ఈ విపరిణామాల్లోన క్యాప్టెన్సీ టాస్క్ ఆడాల్సినటువంటి మోక్షిత పక్కకి వెళ్ళిపోయింది. ఆడే అవకాశమే లేనటువంటి గౌతమి వచ్చేసి ఆడి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. సో ఫ్రెండ్స్, మనం చాలా 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 అవకాశాలు వదిలేసుకుంటూ ఉంటాం. మనం వదిలేసిన అవకాశాలు మన ఎదుటిన్న వాళ్ళే అందుకునే సందర్భాలు ఉంటాయి. వాళ్ళు అందుకున్నప్పుడు మన మనసులో ఎప్పుడు ముళ్ళ పైకి గంభీరంగా నాకేం లేదుండే అని నాకు తెలుసు, నేను వద్దనుకున్నాను అని మనం ఎంతన్నా కూడా మనసులోన అనిపిస్తూ ఉంటుంది. అరే, ఆ అవకాశం నాది కదా, నేను ఆడి ఉంటే నేను అయ్యేవాడిని కదా అని మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. దీన్ని బట్టి మనకు బిగ్ బాస్, కన్నడ బిగ్ బాస్లో ఉన్న ఈరోజు ఎపిసోడ్ చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకుంటారు అనుకునే అంశం ఏంటంటే, ఏ చిన్ని అవకాశాన్ని కూడా ఎవ్వడు వదులుకోరాదు. వదులుకుంటే ఖచ్చితంగా అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మన దురదృష్టం ఖచ్చితంగా వేరే వాళ్ళ అదృష్టం అవుతుంది అన్నమాట. ఓకే, గౌతమి క్యాప్టెన్ అయిపోయింది. ఎప్పుడైతే ఆమె క్యాప్టెన్ అయ్యిందో హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఆమెను అభినందించారు. చాలా బాగా ఆడావు, అందుకోసమే నువ్వు క్యాప్టెన్ అయ్యావని కూడా మెచ్చుకున్నారు. మంజు సంతోషానికి అయితే ఇంకా అవధులు లేవు. ఆమె చాలా నవ్వుతుంది. ఎందుకంటే పోయిన వారం కాక అవతల వారమే ఆమె క్యాప్టెన్ కావాలని చేసిన ప్రయత్నాలన్నీ వికటించాయి మహారాజా టాస్క్లోన. దాంతో ఆమెకు చెడ్డ పేరు కూడా వచ్చింది. ఏంటి, మంజును తన ఫోల్డ్లో ఉంచుకునింది, ఆమె ఒక ఆట ఆడింది అనేది చాలా చెడ్డ పేరు తెచ్చుకునింది. ఆ చెడ్డ పేరు నుంచి బయటపడిపోయి క్రమంగా మళ్ళీ పట్టు వదలని విక్రమార్కులాగా వెళ్ళి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆ తీరు ఉంది చూశారు, నిజంగా అద్భుత. ఎవరైనా మనం ఆలోచించాల్సిందే. ఓకే, ఆమె ప్లాన్ కావచ్చు, ఆమె నవ్వుతున్నప్పుడు కనిపించిన ఒక క్రూయాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా నిజమే, కానీ ఆమెకు అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. ఏ అవకాశాన్నైనా సరే అందిపుచ్చుకోగల సామర్థ్యం ఉంది. కాబట్టి ఆమె ఇవాళ క్యాప్టెన్ అయ్యింది. తన క్యాప్టెన్ అయ్యింది, అక్కడి నుంచే ఇంకొక నాటకానికి తెరలేసింది. హౌస్లో ఉన్న వాళ్ళందరూ అభినందిస్తుంటే ఒకే ఒక వ్యక్తి ఒంటరిగా దిక్కుతోచకుండా ఒక మూలలోన అసహనంతో అటు ఇటు తిరుగుతూ కనిపిస్తారు. వారెవరో కాదు, మోక్షిత. అందరూ లివింగ్ రూమ్లోన ఆమెను అభినందిస్తుంటే వాష్రూమ్లో వెళ్ళి ఆమె అటు ఇటు అసంతృప్తి తిరుగుతుంది. ఆ సెలబ్రేషన్ అయ్యేంత వరకు ఆమె ఆ సీన్లోకి ఎంటర్ కాదు. అక్కడే అద్దం ముందు నిలబడి ఒక డైలాగ్ చెప్తుంది. గౌతమి క్యాప్టెన్ అయ్యింది, ఓకే, నాకేం దానిపైన పెద్ద ఇబ్బంది లేదు. కాకపోతే ఈ క్యాప్టెన్సీ నిభాయించుకోవడంలో ఆమె కేవలం తన వంతుగా క్యాప్టెన్సీ చేస్తుందా, లేక ఆమెకు మంజు సహకరిస్తాడా? మంజు సలహాలు తీసుకోకుండా ఆమె క్యాప్టెన్సీ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది, కానీ అలా ఆడుతుందని నాకైతే నమ్మకం లేదు అన్నట్టుగా ఆమె స్వగతంగా చెప్పుకుంటుంది అనమాట. సో దట్ షోస్ హర్ వ్యూ పాయింట్ ఆఫ్
అంటే ఆమె ఏమనుకుంటుంది అనేది తెలుస్తుంది. కేవలం మోక్షిత నిజం చెప్పాలంటే ఆమె చాలా అడమెంట్గా ప్రవర్తించింది, చాలా అడమెంట్గా. చాలామంది అన్నారు ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ చివరి దాకా వస్తే అదే టాస్క్లో సభ్యుడిగా ఉన్నటువంటి ధనరాజ్ తాను ఆల్రెడీ క్యాప్టెన్ అయిపోయాడు, ఇతరులకు అవకాశం రావాలన్న ఒకే ఒక కారణం వల్ల మీ గుంపులోన ఎవరినైనా ఒకరిని ఈ టాస్క్ నుంచి ఆడకుండా బయట పెట్టంటే తన్ను బయట పెట్టుకున్నాడు. మరి ఆ త్యాగానికి విలువ లేకుండా పోయింది, మోక్షిత ఆడిన ఆటకు విలువ లేకపోయింది. ఏదో మనసులోనే ఏదో అనుకొని ఏవేమో ఊహించుకొని ఉన్న అవకాశాన్ని వదులుకొని అందరి దగ్గర ఆమె చెడ్డైపోయింది. ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు మోక్షిత ఇలా చేయకుండా ఉండింటే బాగుండేది, మోక్షిత ఇలా చేయకుండా ఉండింటే బాగుండేది. కానీ ఆమె మాత్రం మనసులో ఏ పశ్చాత్తాపము లేదు. ఎందుకు అంటే ఆమె పక్కన ఐశ్వర్యత అంటుంది, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ షో చూసినటువంటి మా అమ్మ నాన్నలు మాత్రం ఖచ్చితంగా నన్ను ఒప్పుకొని ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా అనుకుని ఉంటారు ఎవరో సహాయ సహకారాలతో క్యాప్టెన్సీ కాగలను అనేటువంటి వచ్చిన అవకాశాన్ని నా కూతురు వద్దు అనేసింది అని. ఎవరైనా ఎందుకంటారు? ఈ పిచ్చి పిల్ల మనసులో అలా అనేసుకుంటూ ఉంటుంది. అసలు మోక్షిత క్యారెక్టర్ని మొత్తం కూడా ఒక లైనప్గా చూసుకుంటుంటే నాకు చప్పున మైండ్లో స్ఫురించింది ఏం తెలుస్తా, మన శోభశెట్టి కూడా ఇలాగే. ఆమె కూడా ఏంటంటే తను అనుకున్నదే చేయాలి, కాస్త అడమెంట్గా ఉంటుంది, ఏదో అసంతృప్తితో రగిలిపోతూ ఉంటుంది, ఎవరినో కథ తేల్చేద్దామన్న రీతిగా ఉంటుంది. కాకపోతే ఆమె కాస్త దురుగ్గా ఉంటుంది, ఈమె కాస్త కాముగా ఉంటుంది. కానీ ఇద్దరి ఆలోచన విధానం ఒకటే ఏమో అని నాకు చాలా చాలా అనిపించింది ఇవాళ. ఎందుకంటే ఆ పోలికలు వెంటనే నా బుర్రలోకి వచ్చేసాయి. ఇప్పుడు చూడండి, శోభాశెట్టి కూడా క్యాప్టెన్సీ టాస్క్లో చివరి దాకా ఉండి ఆమె ఓడిపోయి వేరే వాళ్ళు క్యాప్టెన్ అయిపోయారు. వేరే వాళ్ళు క్యాప్టెన్ అయినప్పుడు అందరూ వెళ్ళి అభినందిస్తుంటే ఆమె అటువైపు వెళ్ళదు, వెళ్ళి మూలో ఒక చోట మూటిగా కూర్చుండిపోతుంది. ఇవాళ మోక్షిత కూడా అంతే, తాను అక్కడ వెళ్ళలేదు, తాను వెళ్ళి మూలలో కూర్చునింది. శోభాశెట్టి నేను ఈ ఇంట్లో ఉండలేను, నేను ఆట ఆడను, తనను సేవ్ చేసినా కూడా లక్షలాది ఓటర్లు ఓట్లు వేసి ఆమెను గెలిపించినా కూడా నేను ఇంక ఈ హౌస్లో ఉండను అని మొండి పట్టుకొని కూర్చునింది, ఏడ్చింది, గగ్గోలు పెట్టింది. అలాగే మోక్షిత కూడా నీకు క్యాప్టెన్సీ టాస్క్ వచ్చిందమ్మా, నువ్వు అందులోనే ఆడి గెలిచావు, నీకు అవకాశం ఉంది, నువ్వెందుకు ఆడకూడదు అంటే నేను ఆడనంతే, కేవలం ఫలానా వ్యక్తి ఉన్నారని నేను ఆడను. అరే నువ్వు బిగ్ బాస్ హౌస్కి వచ్చింది ఎందుకు? ఇతరులను మెప్పించడానిక? ఇతరులు ఉన్నారు కాబట్టి నువ్వు ఆడకుండా ఉండడానిక? అది నీ బలహీనత అయిపోతుంది కదా. నీ బలహీనతనే నీకు శాపమైనప్పుడు ఇక నువ్వు ఆ బిగ్ బాస్ హౌస్లోనే ఎన్నాళ్ళు ఉంటావు, ఎన్నాళ్ళు ఉండగలవు? కానీ అవేమీ ఆమెకు లెక్కలేదు. ఆమె ఏమనింది, రేపే నేను పంపించేసినా కూడా వెళ్ళాలని నేను సిద్ధంగా ఉన్నాను అని ఆమె అనేస్తుంది. మళ్ళీ ఇంత తెగించిన తర్వాత ఎవరు మాత్రం ఏమంటారు, బిగ్ బాస్ కూడా నోరు మూసుకొని ఉండిపోయారు, నీ ఇష్టం తల్లి అని. మళ్ళీ ఏం చేద్దాం, ఏమి చేయలేం. సో ఈ విధంగా పోలికలు చూసుకుంటే నాకు శోభశెట్టినే కనిపించింది. ఆమె కూడా అంతే, క్యాప్టెన్సీ టాస్క్లో ఆమె ఆడి ఓడిపోయింది, ఈమె ఆడకుండా ఓడిపోయింది. క్యాప్టెన్ ఎన్నికైన తర్వాత అందరూ అభినందిస్తుంటే ఆమె మూడిగా పోయి లోపల కూర్చునింది, ఈమె కూడా మూడిగా పోయి లోపల కూర్చునింది. ఆమె కూడా మనసులో ఏవేమో ఆలోచించుకుంటూ ఉంటుంది, లెక్కలేని స్ట్రాటజీలో ఆలోచించుకుంటూ ఉంటుంది, ఈమె కూడా అలాగే ఆలోచించుకుంటూ ఉందేమో. కాబట్టి ఈ విషయంగా మోక్షిత ఇప్పటికైనా రేపొద్దున ఆమె నామినేషన్లో ఎలాగో ఉంది, ఆమె ఒకవేళ ఎలిమినేట్ కాకపోతే మాత్రం తన్ను తాను రీచెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఇక టాస్క్ అయిపోయాయి, క్యాప్టెన్ గౌతమి గారిని పేరు ప్రకటించేశారు. ఆ తర్వాత ఒక అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి ఒక టాస్క్ నడుస్తుంది. ఆ టాస్క్లోన మోక్షిత టీం వాళ్ళు గెలుస్తారు, ఇట్స్ ఓకే. లగ్జరీ టాస్క్ వస్తుంది. లగ్జరీ టాస్క్లోన గెలిచిన తర్వాత మోక్షిత టీం వాళ్ళు అక్కడ చైత్ర, ఆమె ఒక సూపర్ క్యారెక్టర్. ఈ ఇంట్లోన ఆమె ఏం చేస్తుందో ఎందుకు చేస్తుందో ఎవరికి తెలియదు, ఎప్పుడు చాటర్ బాక్స్లో వాగుతూనే ఉంటుంది. నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ ఇవాళ చెప్తున్నాను, షీఈ్ ఎ చాటర్ బాక్స్. సో ఆ చాటర్ బాక్స్ చివరికి లగ్జరీ బడ్జెట్ రాకుండా అడ్డుపట్టడం కూడా అయిపోతుంది. అందుకే చిట్ట చివరిలో అందరూ ఏం చేశారు, అత్యుత్తమ ప్లేయర్గా అందరూ రజిత్తును గెలిపించుకుంటే చైత్రను వర్స్ట్ ప్లేయర్గా గెలిపించి ఆమెకు డ్రెస్ వేసి జైలుకి పంపించేశారు. ఆమె జైలుకి పంపించేసినా కూడా ఊరుకుంటలే, అక్కడ పోయి గొడవ వాగుతూనే ఉంది అన్నమాట. సో
ఈ ఈ ఈ విధంగా ఉండడం అనేటువంటిది హౌస్లో చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. మంజు ఆమెకు వరస్ట్ ప్లేయర్ వేస్తే ఆమె అస్సలు గగ్గోలు పడుతుంది. అన్ని ఎట్లా చేస్తాను, నేను ఇది ఇదంటే, అక్క నేను నీ మాట వినాలా లేకుంటే నా అభిప్రాయం చెప్పాలా? నేను నా అభిప్రాయం చెప్పాను. నువ్వు ఎస్ అంటే ఎస్ అనుకో, నువ్వు అంటే నువ్వు అనుకో. అది నాకు బిగ్ బాస్ ఇచ్చిన హక్కమ్మా. నన్ను చెప్పమన్నారు నిలబడి, అందుకే నేను చెప్తున్నాను. దానికి నువ్వు అరుస్తున్నావేంటి? నా వల్ల కాస్త నేను దండం పెట్టి పక్కన వెళ్ళిపోతాను. రజిత్ అయితే ఒక టాస్క్లోన నీకు రోజు రోజుకు పిచ్చి పెరిగిపోతుంది, కాస్త చూసుకొని కూడా చెప్తాడనమాట. అయినా కూడా ఆమె మారదు. సో ఆ హౌస్లో ఒక మోక్షిత, ఒక రజిత, ఒక గౌతమి, ఒక మంజు, వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు అనేటట్టుగా ఉంది. సో మోక్షిత మళ్ళీ ఒక మాట, అసలు ఆమెను గౌతమి క్యాప్టెన్ అయిన తర్వాత చాలా డల్ అయిపోతుంది, చాలా డల్, ఇంకా డల్. మొదటే చాలా మూడిగా ఉంటుంది, ఇంకా మూడిగా అయిపోయింది మోక్షిత. అసలు నోటి వెంట ఏ మాట మాట్లాడట్లేదు. ఆ జైల్లో ఉన్నప్పుడు, చైత్ర జైల్లో ఉన్నప్పుడు అక్కడ చుట్టూ కూర్చున్నప్పుడు ఐశ్వర్య ఒక మాట అంటుంది, నువ్వు అనవసరంగా నేను నీకెందుకు, ఐశ్వర్య కూడా మోక్షతో కల్పిస్తుంది, ఎందుకు వరస్ట్ ప్లేయర్గా ఇస్తుంది అంటే, నీవు నీ టాస్క్లోన గెలిచి క్యాప్టెన్సీ టాస్క్లో చివరి మెంబర్గా ఉండి కూడా ఎవరి కోసం నువ్వు వదులుకున్నావు కాబట్టి నీకు నేను వరస్ట్ ప్లేయర్గా ఇస్తున్నా అని చెప్తుంది. అదే మాట మళ్ళీ బయటకు వచ్చాక కూడా చైత్ర ముందు ఉండి అందుకే నేను ఇచ్చాను, కాదు నువ్వు వదులుకున్నది ఎవరయ్యారు చూసావా? మనం ఎవరైతే కాకూడదు అనుకున్నామో వాళ్ళు క్యాప్టెన్ అయ్యారు. ఎవరైతే కావాలని నేను కలలు కన్నానో నువ్వైతే క్యాప్టెన్ కాలేకపోయావు. కేవలం నీ కారణం వల్ల అక్కడ ఇంకొక ఆమె క్యాప్టెన్ అయిపోయి హాయిగా నవ్వుతూ తిరుగుతూ ఉంది. నీకేం అనిపించట్లేదా అంటే, మోక్షిత నాకేం అనిపించట్లేదు. పోనీ నాకు ఇంకోటి కూడా అనిపిస్తుంది, ఆమె క్యాప్టెన్ కానీ ఆమె టాస్క్ బాగా ఆడింది కదా. ఎస్ఆర్ నో టాస్క్లో ఆమె కాకరకాయ తినింది, పచ్చిమిర్చి తినింది, బాధపడింది కదా. కానీ ఏముంది, ఆమె కూడా ఆడింది కదా. క్యాప్టెన్సీ టాస్క్ అవకాశం వచ్చాక ఆమె వదులుకోలేదు కదా, ఆమె ఆడింది కాబట్టి లెట్ హర్ అని ఆమె చెప్తుంది. అంతే తప్ప నేను ఆడలేదే, నేను అవకాశాన్ని కోల్పోయేది అని మాట ఆమె నోటి వెంట రాదు. ఇవన్నీ కారణాల వల్ల ఈరోజు నాకు అనిపించిన సింగిల్ లైనర్ ఏంటంటే, నాడు శోభా శెట్టి, నేడు మోక్షిత, ఇద్దరు సేమ్ టు సేమ్. వాళ్ళు మాట తీరు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొద్దిపాటి డిఫరెన్సెస్ ఉంటూ ఉన్నాయేమో కానీ అక్కడ శోభా శెట్టి ఎలాగైతే ఆట ఆడను ఇంటికి వెళ్ళిపోయిందో, ఈమె కూడా వాళ్ళుంటే ఆడను, వీడుంటే ఆడను, ఇంకొకరుంటే ఆడను అని తన ఆటను కట్టేసుకుని తన మూలలో కూర్చేసుకుని బహుశా ఈమె కూడా ఇంటికి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే ఆమెకు ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇన్నాళ్ళు ఆమెకు ఓట్లు పడుతున్నాయి. ఇక ముందు కూడా ఆమె ఆట చూసి ఓట్లు పడతాయా లేదో అనేది మాత్రం నాకు డౌటే. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ ప్రధానమైనటువంటి అంశాలు. ఈ అంశాల్లోన రకరకాల అంశాలు, గొడవలు, ఒకరొకరు గొడవ వేసుకోవడం, ఒకరొకరు తిట్టుకోవడం, ఇవి ఎలాగో ఉన్నాయి. దాని గురించి నేను పెద్దగా లోతు పోదలుచుకోలేదు. క్యారెక్టరైజేషన్స్ చూసుకుంటుంటే ఇందులోన ఈ విధంగా నాకు తెలియంది, గౌతమి షీఈస్ ది లక్కీయెస్ట్ గై అండ్ మోక్షిత షీఈస్ వెరీ 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 పూర్ గర్ల్. తన దురదృష్టాన్ని తానే తెచ్చుకొని నెత్తిని ఎక్కించుకుంది. కనీసం ఈ వారాంతం కిచ్చా సుదీప్ గారితో ఆమెకు తిట్లు పడకుండా ఉంటే బాగుండని నేను అనుకుంటున్నాను. కానీ మోక్షిత ఖచ్చితంగా అక్షింతలు వేయించుకోవాల్సిందే. సుదీప్ గారు ఒప్పుకోరు, ఖచ్చితంగా ఆమె క్లాస్ పీకుతారు. కనీసం ఇప్పటికైనా తన్ను తాను మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఇక్కడ ఇంకొచ్చిన విషయం చెప్పాలి. గౌతమి మంజు ఇద్దరు కూర్చున్నప్పుడు మంజు ఒక మాట అంటాడు, ఏంటో నాకు చాలా లోపల అసంతృప్తిగా ఉంది, ఒక నెగిటివ్ వైబ్స్ ఎందుకు వస్తున్నాయి, నా గురించి ఎదుటి వాళ్ళు చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తుంది, నాకు చాలా అసమాధానంగా ఉంది అని మంజు అంటూ ఉంటాడు. సో ఈ ముగ్గురిలో కూడా అటు మంజు కావచ్చు, క్యాప్టెన్ అయ్యేందుకు సంతోషించినా కూడా గౌతమికి ఎక్కడో మారుమూలలోన మోక్షి తనకు దూరమైపోయింది, తన దగ్గరుంటే బాగుండు అని ఒకసారి ఆమెను మళ్ళీ ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, ఆమె తన వైపు కూడా చూడలేదు. అరే ఒకే ఇంటిలో ఉన్నారు, ఇదొక టాస్క్, ఇదొక గేము, అసలు బిగ్ బాస్ హౌస్లో ఉండడం వెనుక అంత సూత్రం ఏంటంటే, మనకి ఇష్టం లేని పరిస్థితుల్లో మనల్ని కష్టపెట్టే వ్యక్తుల మధ్య మనం నవ్వుతూ బతకడం ఎలా అనేటువంటిదే కదా బిగ్ బాస్ సూత్రం. కానీ మోక్షిత సరిగ్గా తద్విరుద్ధంగా అసలు బిగ్ బాస్
ప్యాటర్నే ఆమె అర్థం చేసుకోలేదేమో అని నాకు అనిపిస్తుంది. కేవలం టాస్క్ ఆడడం బిగ్ బాస్ హౌస్ గెలుపుకు కారణం కానే కాదు, గట్టిగా ఆడడం కూడా కారణం కాదు, గట్టిగా ఏడడం కూడా కారణం కాదు. దానికి ఒక స్ట్రాటజికల్గా వెళ్ళాలి, తన్ను తాను మార్చుకుంటూ ఎవాల్వ్ అవుతూ ఉండాలి. 40 రోజుల్లోనూ 100 రోజుల్లోనూ తను పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఎన్నో గుణపాఠాలు. ఈరోజు మోక్షితకు లభించిన గుణపాఠం మామూలు గుణపాఠమా? తాను వదులుకున్న అవకాశాన్ని వేసుకుపోయింది గౌతమి. ఇప్పుడే తను అనుకోవాలి, తెలివి తక్కువగా ప్రవర్తించకూడదు, ఎవరితోనూ అకారణ ద్వేషాలు పెంచుకోకూడదు, ఎవరేమైనా అంటే అననిపై నా ఆట నేను ఆడతా, నేను ఆడడానికి వచ్చాను, నేను ఆడతా అని సింపుల్గా అనుకోవచ్చు కదా. తను అలా అనుకోలేదు. చూద్దాం ముందు ఏమవుతుందో ఏంటి ఏం కథ. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టుమారోస్ సెషన్. ఎందుకంటే కిచ్చ సుదీప్ గారు వస్తారు, వాರದ కథే కిచ్చన జొతే. ఏమేమి పంచాయతీ పెడతారో, ఎవరెవరికి ఏమేమి చెప్తారో మనం వేచి చూడాల్సింది. ఈ 2 రోజులు మాత్రం చాలా రంజకంగా ఉంటాయి. మనం ఆ ఎపిసోడ్లన్నీ కూడా మళ్ళీ మనం విశ్లేషించుకుందాం ఎప్పటికప్పుడు. సో ఇదండి ఈ శుక్రవారం పూట బిగ్ బాస్ హౌస్కు సంబంధించిన నా విశ్లేషణ. సో దయచేసి మళ్ళీ చూస్తూ ఉండండి. నన్ను మీరు సపోర్ట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా సపోర్ట్ చేసి ఆదరిస్తూ ఉండండి. మీ రామదుర్గం మధుసూదన్ సైనింగ్ ఆఫ్.